గోవా నుంచి రావడం, చీప్గా కర్ణాటక నుంచి రావడం, ఇలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇలిసిట్ ఒకటి ఇక్కడ లోకల్గా వస్తే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువ ఎంటర్ అవుతుంది, లేకపోతే శాచెట్స్లో వచ్చే కర్ణాటక నుంచి వస్తుంది. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేసుకోవాలి. బార్డర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఎవరైతే డిజిటల్ పేమెంట్ చేస్తున్నారో ఆ నెంబర్లు తీసుకోండి. ఆ నెంబర్లు తీసుకుంటే వాళ్ళని కూడా ఐబీఆర్ఎస్ అడిగి రేట్లు పెంచారా ఆ డీటెయిల్ కూడా తీసుకుంటాం. సో దట్ ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా వీ హ్యావ్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గురించి. ఎవరన్నా బెల్ట్ షాపులు పెట్టారా, లేదంటే రేట్లు పెంచి అమ్ముతున్నారా, ఎవ్రీథింగ్ విల్ టేక్ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? Sir, my personal opinion is that this type of feedback from people who take liquor should be avoided, sir. ఏమీ అవసరం లేదు, కానీ మీరన్నా ఇవ్వాలి కదా కరెక్ట్గా. But we మీరు ఇవ్వకుండా అది కూడా ఒక విధంగా చెప్పాలంటే తాగినోడు కరెక్ట్గా చెప్తారేమో. అదే నేను చెప్పేది, తాగినా కరెక్ట్గా చెప్తాడు. వీళ్ళే మొన్న చెప్పారు, బూతులు తిట్టారు తాగేసి, ఎందుకంటే ఇష్టానుసారంగా చేశారని. But sir, one నా ఉద్దేశం ఏంటంటే ఐ వాంటెడ్ టు బి వెరీ క్లియర్. ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయడానికి వీలు లేదు. వీ డోంట్ వాంట్ టు షీల్డ్ ఎనీబడి. బీ ట్రాన్స్పరెంట్. So we are putting 2 cameras in each shop which will be monitored, and we are putting a command control. మీరు లాస్ట్ టైం అడ్వైస్ చేశారా సార్? కమాండ్ కంట్రోల్ సెంటర్ పెడుతున్నాము. ప్రతి షాప్లో 2 కెమెరాస్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు కొత్త నంబర్ కూడా తీసుకున్నాము, 14405. సో కాల్ సెంటర్ కూడా పెడుతున్నాము. సో ద హోల్ సిస్టమ్ విదిన్ 1 week 10 days ఇట్ విల్ బి రెడీ. సో కంప్లైంట్స్ గురించి, డైరెక్ట్ మానిటరింగ్ గురించి, ఈవెన్ దీస్ కెమెరాస్ ఇన్ డిస్టిలరీస్ యాజ్ వెల్ యాజ్ అవర్ గోడౌన్స్ కూడా పెడుతున్నాం. సో ఆ సిస్టమ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం. వాట్ ఈస్ ది డిజిటల్ పేమెంట్స్ నౌ? సార్, what happened that previously, because we were running the shops, so we were monitoring how much, we were able to get the figure on how much digital payment is been done. Now private వాళ్ళు పెట్టారు షాప్స్. సో ఆ సిస్టమ్ని మళ్ళీ ఒకసారి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. వీ హ్యావ్ టు టెల్ దెమ్ టు యూజ్ ఓన్లీ దిస్ థింగ్. వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్కానర్స్, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. యూ పుట్ ఇట్ ఎ కండిషన్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు కూడా ఏం తెలియదు నాకు ఎంత అవుతుంది ఇచ్చి, కంపల్సరీగా డిజిటల్ పేమెంట్స్ రికార్డింగ్ ఆటోమేటిక్గా రావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళ అకౌంట్స్ మీరు చూస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మనకు కావాల్సిన డిజిటల్ పేమెంట్స్ వస్తే నాన్ డ్యూటీ లిక్కర్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. హౌ టు గో అబౌట్ యూ వర్క్ ఇట్ కమ్ బ్యాక్. దీన్ని ఇవి మెర్సిలెస్గా యూ టు యాక్ట్. మూడోది ఈ గంజాయి డ్రగ్స్. మేము ఎలక్షన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాము. నిన్న ఈరోజు మీ అందరితో కూడా నేను మాట్లాడాను. ఎలక్షన్లో మేము పోయినప్పుడు కూడా నాకు ఒక అనుభవం, మిగిలిన క్రైమ్ మనం కంట్రోల్ చేయగలుగుతాం, కానీ డీప్గా గంజాయికి, డ్రగ్స్కి, లిక్కర్కి అలవాటు పడిపోతే వాళ్ళని మళ్ళీ నార్మల్సీ తేవడం చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అయితే తప్పదు ఇప్పుడు మనకు. అందుకే ఏ విధంగా, నేను ఇప్పుడే మీరు మాట్లాడినప్పుడు చెప్పారు, విజయనగరంలో ఒక కేసు. ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పాలంటే భయపడే పరిస్థితి వస్తున్నారు. అంటే పేరెంట్స్ని కూడా అటాక్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈవెన్ గంజాయి తీసుకున్నవాడు క్రైమ్ కూడా, లేనిపోని క్రైమ్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఇటీవల కాలంలో ఈ సెక్సువల్ అసాల్ట్ వచ్చినట్టన్నీ మనం చూస్తే ఎదర్ గంజాయి ఆర్ డ్రగ్స్ ఆర్ ఈ సెల్ ఫోన్.